ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి ఫిర్యాదులకు స్వీకరణ జరిగింది. ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి అందజేశారు. అందులో భాగంగానే పట్టణ అభివృద్ధి నిమిత్తం గత బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన 50 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. పట్టణ వాసుల ఇక్కట్లను దూరం చేయడం, స్థానికంగా మౌలిక వసతులను కల్పించడమే లక్ష్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం 50 కోట్ల నిధులను మంజూరు చేసిందని ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ తెలిపారు. మాజీ మంత్రి జోగు రామన్న ప్రత్యేక చొరవతో నిధులు మంజూరు అయ్యాయని, ప్రస్తుతం వాటిని నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం సరికాదని అన్నారు. పట్టణంలోని పలు వెనుకబడ్డ ప్రాంతాల్లో విలీనమైన వార్డులో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం నిధుల నిలిపివేతతో ఆ పనులు ఆగిపోయాయని, దాని ద్వారా ప్రజలకు తీవ్ర ఇక్కట్లు ఎదురయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. పట్టణ అభివృద్ధికి ఆటంకం కలిగేలా వ్యవహరించడం సరికాదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిధులను విడుదల చేయాలని, స్థానిక ఎమ్మెల్యే సైతం ఈ విషయంపై దృష్టి సారించాలని కోరారు. మరోవైపు వీధి వ్యాపారస్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దూరం చేయాలని, తమకు శాశ్వత దుకాణాలు కేటాయించి ఉపాధి కల్పించాలని వీధి వ్యాపారులు కలెక్టర్కు వినతి పత్రం అందించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఎమ్మెల్యే జోగు రామన్న గారు ఉన్నప్పుడు మరి మన ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మంత్రి కేటీఆర్ గారు మన ఆదిలాబాద్ మున్సిపాలిటీకి 50 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. GORT నంబర్ 719 ప్రకారం ఏదైతే ఆదిలాబాద్ పట్టణంలో ఉన్నటువంటి స్లమ్ వార్డు, ముఖ్యంగా కేఆర్కే కాలనీ కానీ, అదేవిధంగా 170 కానీ, అదేవిధంగా సమటువంటి బంగారుగూడ కానీ, ఇందిరమ్మ కాలనీ సమటువంటి వార్డు నెంబర్ 6 కానీ, ఈ విధంగా స్లమ్ వార్డులలో రామ్నగర్ కానీ, ఈ విధంగా స్లమ్ వార్డులలోనే దాదాపు 50 కోట్ల రూపాయలను మేము అప్పుడు మరి ఎమ్మెల్యే గారు, అప్పుడు గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మరి ఈ 50 కోట్లను శాంక్షన్ చేసుకోవడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏదైతే శాంక్షన్ చేసినటువంటి అమౌంట్ని పెండింగ్లో పెట్టమని చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ సమటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు, ఇక్కడ ఉన్నటువంటి ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించి, అదేవిధంగా ప్రస్తుత ఎమ్మెల్యే గారికి తెలియజేయమనగా మనకు ఆల్రెడీ 50 కోట్లు వచ్చినాయి. కాబట్టి వీటిని ఆపకుండా, ఎందుకంటే ఇప్పుడిప్పుడే మన ఆదిలాబాద్ పట్టణం డెవలప్మెంట్ అవుతుంది. ఏదైతే మొన్ననే మనం ఈ 10 సంవత్సరాల కాలంలోనే ఆదిలాబాద్ పట్టణాన్ని డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది. ఇంకా కూడా చేసుకోవాలంటే ఈ నిధులు అనేటివి యాజిటీజ్గా మనం కొనసాగించుకున్నట్లయితే మనం ఇంకా అభివృద్ధిని, ఏదైతే మన గతంలో 36 వార్డులు ఉంటే 49 వార్డులని, ఆ 49 వార్డులు ఉన్నటువంటి ఆ స్లమ్ వార్డులని డెవలప్మెంట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే గారు దీని మీద ప్రత్యేక చొరవ తీసుకొని దీన్ని పెండింగ్లో పెట్టకుండా యాజిటీజ్గా ఇది చేసుకున్నట్లయితే మనం ఇంకా డెవలప్మెంట్ చేసుకోవచ్చు. మల్టీపర్పస్ గ్రౌండ్లోనే కనీసం మాకు ఒక పద్ధతితోని, బాబు మీరు ఇక్కడ ఉండదు, లేపేయాలి, ఏదో ఒక పద్ధతితో మాట్లాడి చెప్పాలి కదా. చెప్పకుండా మా సాములు దోచుకోపోవటం ఏంటిది? మేము ఏది చిన్న చిన్న వ్యాపారాలమే కదా. అయితే మాకు ఎవైతే మీరు రూమ్స్ చేసి ఇస్తున్నాము, షెడ్లు చేసి ఇస్తున్నాము అన్నారు కదా. మరి వాటికి 10 సార్లు కూడా మేము పేర్లు రాసి ఇచ్చాం కదా. అవి ఎవరి వాళ్ళకి అప్పచెప్తే కూడా కొంచెం మాకు సమస్య తీరిపోతుంది కదా. బతికేది ఎట్లా ఇప్పుడు? కనీసం ఏం చేయాలి మరి? మాకైతే ఇల్లు లేవు, పొలాలు లేవు, చేనులు లేవు, ఏమీ లేదు, ఏం గవర్నమెంట్ ఉద్యోగం లేదు. బతికేది దాని మీదనే బతుకుతున్నాం. ఇంకా దాని వెనుక కూడా పొలాలు పెడతాను.